ఇన్స్టాగ్రామ్ లో పాడుతుంది, మా కోసం ఇంటర్వ్యూలో పాడదా? అది నిజమా AI అని ఇప్పుడు తెలియదు. అవును, అది నిజమని మేము నమ్మాలనంటే మీకు నచ్చిన పాట ఒక 2 lines మా కోసం. But I'm not a great singer. No, that's okay. We'll auto-tune. And దీనికి మా లిరిసిస్ట్ మార్క్స్ వేయాలండి, ఓకేనా? Help me if it's something. That- You also. Yeah, sure. Okay. Go for it. 3, 2, 1, go. ఒక చూపుతో నాలోని పుట్టిందే ఏదో వింతగా గుండెలో చేరిందే నువ్వెవ్వరో నాలోనే అడిగానే తానేగా ప్రేమని తెలిపిందే Correct, correct. పరిచయం లేదని అడిగా ప్రేమంటే పరిసంగా మనమే గాండే వెతికినా దొరకని అర్థం ప్రేమంతే అది నీకెంతో ఒక మాటలో చెప్పాలే నువ్వంటే చాలే. Sir, ఎన్ని మార్కులు I'm ఇస్తారు clapping out for of myself. 10? Out of 10 how many marks 100. do? 100. 100. Yeah. అప్పుడే అనాలనిపిస్తుంది. So the next question is, because it is a biopic of a fan, ఎప్పుడైనా మీరిద్దరు ఫస్ట్ డే ఫస్ట్ షో ఒక సినిమాకి వెళ్ళి చూసారా థియేటర్ లో? ఫస్ట్ షో చెన్నైలో చిన్నప్పుడు వెళ్ళుంటాను కానీ హైదరాబాద్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ వాస్ ఫర్ దేవదాస్. యాక్చువల్లీ అప్పుడు భయం ఏమీ లేదు. ఐ స్టిల్ రిమెంబర్ ఐ వెంట్ విత్ మై మామ్ అండ్ మై ఫ్యామిలీ వాస్ దేర్. చూస్తున్నా సరే చేస్తాం, ఒక 16-year-old ఉంటుంది కాన్ఫిడెన్స్, చేస్తాం చూస్తారు ఇప్పుడు అందరూ అనేది. చూస్తున్నాను అప్పుడే బొమ్మరిల్లు బ్యానర్ లో ఫస్ట్ ఒకటి తననా ఒకటి ఉంటుంది స్టార్ట్. చూసిన వెంటనే ఇలా ఉన్నాను, మై మామ్ హెల్డ్ మై హ్యాండ్. దే వాజ్ స్ట్రెస్సింగ్ కదా, పట్టుకున్న వెంటనే ఆ టెన్షన్ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు బాగానే ఉన్నా, నువ్వు ఎందుకు నా చేయబడి ఒకసారి. So that was my first day first show experience. And నైస్. yeah, adi first cinema kabatti there was no like fanfare and all of that, but Yeah. I saw the masses connect to the songs and all of that. Fantastic. So Devdas was your first film. So అలా భాగ్య గారు ఎప్పుడైనా అసలు థియేటర్స్ కి వెళ్తారా మీరు? I mean, the first day first show I never got to, but I think for my first film in Telugu, I had sneaked into Sandhya Theatre and watched it with the fans. So that was like one amazing experience Mad, I'll never forget. Was mad? Mental. Yeah. సో ఈ సినిమా చూస్తారా ఫస్ట్ డే ఫస్ట్ షో? ఇద్దరు కలిసి చూసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? మీరు కలిసి చూసే అవకాశాలు ఉంటే ఆ థియేటర్ కి రావడానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాటికి అనౌన్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి I అవునా? think we're going to the US. యుఎస్ కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనే ఫీలింగ్, ఈ ఆలోచన ఎవరికి కలిగింది? ఎందుకు మా తెలుగు అభిమానులకి ఇంత అన్యాయం చేస్తున్నారు మీరు? తెలుగు Of అక్కడ course, కూడా తెలుగు అక్కడ వాళ్ళే కూడా ఉన్నారు సో అనుకో. జనరలీ తెలుగు స్టేట్స్ అంటే 3, ఆంధ్ర, తెలంగాణ అండ్ టెక్సస్ అంటారు కదా. యా, ఇప్పటి నుంచో అదే అక్కడికి వెళ్ళి అంటారు. చూస్తారా? లాట్ ఆఫ్ తెలుగు పీపుల్ దేర్ ఆల్సో. అంటే ఇప్పుడు దాకా చాలా సార్లు పిలిచారు, బట్ ఐ నెవర్ బీన్ టు ద US ఫర్ ఎనీ ఫిల్మ్ రిలేటెడ్ ఆర్ వాటెవర్. సో It will be a new yeah, experience first కదా. time. So the next question is, రామ్ కి సాగర్ కి సిమిలారిటీస్ ఏంటి అండ్ డిఫరెన్సెస్ ఏంటి? సిమిలారిటీస్ ఎవ్రీ క్యారెక్టర్ అయిపోయి ఎక్కడో చోట దొరుకుద్ది. బాగా ముండోడు సాగరు, అవునా? Ah. రామ్ గారు కాదా? నేను కూడా ముండోడిని. ఓకే, దట్ ఇస్ ద సిమిలారిటీ. ఓకే, ఈజ్ వెరీ పాజిటివ్ ఇన్ హిస్ లైఫ్. ఓకే. ఎంత నెగటివ్ సిచ్యువేషన్ ఉన్నా సరే దాంట్లో ఎక్కడో చోట పాజిటివిటీ Positivity ఎత్తుకుంటుంది. దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమిలారిటీస్. రైట్, ఎంత సాడ్ సిచ్యువేషన్ అయినా హ్యూమర్ కొంచెం ఎత్తుక్కుంటా. డిఫరెన్సెస్ అంటే బయట అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటాడు సాగరు, నేను అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంటాను. ఎందుకు? తను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, సినిమాలో అర్థం కావాలి కాబట్టి. ఎక్స్ప్లెనేషన్ తక్కువ, చేసే పనులు ఎక్కువ. సో మీరు ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్, బికాజ్ రామ్ గారు ఆన్ స్క్రీన్ కనిపించేది ఒకలాగా, ఆఫ్ స్క్రీన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, వెరీ ఇంట్రోవర్ట్ వీ కెన్ సే. అకార్డింగ్ టు యూ, ఈజ్ ఏ ఇంట్రోవర్ట్ ఆర్ అన్ ఎక్స్ట్రోవర్ట్? It depends on the person, I think. సో ఈజ్ he an introvert to you or an extrovert to you? I think he's an extrovert with me. అయితే something. Ayyo. She only wants to. Why? I mean, and I also got a wonderful opportunity to work beside him. Nenu You Shailajalu played as a sister, sister. అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. అప్పట్లో మా డాడీ నాకు ఇది పెద్ద సినిమా అని చెప్పి పంపించాడు, కానీ నువ్వు రామ్ కి చెల్లెలుగా అని చెప్పడం మర్చిపోయారు. డాడీ, ఐ హేట్ యూ ఫర్ దిస్. సో ఆయన్ని whenever we see him at sets, he's very quiet, calm, silent and all. Of course, I also ఒక పార్టీలో I could see his extrovert side also, but that happened only one party. But మీరేమంటారు?
Extrovert only or introvert or what? Me, Yeah. I think I'm an ambivert. Like I'm between both of them. If I don't know the person, I'll be like an introvert, and if I know the person, I'll be fully an extrovert. Yeah. So with you, I'm like in between right now. అలా ఓకే. పార్టీ అన్నది ఓ అప్పుడు తబులా ప్రీ రిలీజ్ మన ఆడియో ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీరు నేను మీ బ్రదర్ కీర్తి నేను మా శైలజ బ్రదర్ వి వెంట్ దేర్. అప్పుడు సూషి Party, ఉంటుంది dinner. కదా, సూషి డిన్నర్ టేబుల్ లో Party. Sushi party. సూషి పార్టీ అదేంటో తినిపించేశారు. ఇట్స్ వెరీ నాటీ. హిస్ ఎక్స్ట్రోవర్ట్ సైడ్ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఫన్. ఓ వసాబి గ్రీన్ Wasabi. థింగ్ యా Yeah. He fed me and Kirti Suresh wasabi, saying that this is nice. Green Try. This big spoon died. Ante. So yeah, అలాంటి నాటీ సైడ్ కూడా ఉంది మీలో. మరి హీరోయిన్ గారికి క్వశ్చన్, TFI లో ఎంట్రీ చేసినప్పుడు మీకు ఎక్కువగా సపోర్ట్ చేసింది ఎవరు? Fans. Fans. Ante kada, yeah. I mean, I told you they are the ones who supported me from day one. From And family? yes, family also supports me now. Actually, I mean, before entering the industry, they were not sure. Typical Indian family, conventional background. So they were scared for their daughter. But I was always like, I'm going to go after my dreams. You know, Naku, I mean, I don't want to be 50, look back and be like, I could have done this in my life. Adi అలాంటిది kaadu. వద్దు. Go for it. Fail, okay. Pass, okay. Adi okay. So went for it. But support, I think, number one is fans for me. ఫ్యాన్స్. ఫెంటాస్టిక్. సో హీరో గారికి క్వశ్చన్, ఫ్యాన్స్ తో కలిసి ఎప్పుడైనా మీ సినిమా చూసారా? జగడం కిల్ల అండ్ యాక్చువల్లీ కందరికి కూడా వెళ్ళాను కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు. ఎలా వెళ్ళారు? ప్రొజెక్టర్ రూమ్ లో ఆ, అంటే ఎక్కడే ఉన్నారు వాళ్ళు, ఆ, ప్రొజెక్టర్ రూమ్ లో ఉన్నా. ఆ. సో ఐ కుడ్ లిటరలీ హియర్ దెమ్ సే గెట్ ఎక్సైటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో Okay, so the next question would be for Bhagya Meeru. What made you accept this film? I met Mahesh sir, and he was narrating the story to me. And Adi, at that time, I was very confused about script selection because I'm not from industry background. I don't know how this works, like what film to do, what works, what doesn't work. Nak telidu. Slowly, I'm understanding things. Slowly, I'm owning who I am, what I like, what I don't like. So I was in that space. And then when I met Mahesh sir, he narrated. I am an emotional fool. I was crying throughout the story. And narrate tarvata, aipun tarvata, I was like, the only thought in my head was, I need to be part of such a beautiful story. Ante. I think it's a very beautiful story. And నరేషన్ వింటూ ఏడ్ చేశారంట. అలా రామ్ గారు మీరు ఏదైనా నరేషన్ ఏదైనా స్టోరీ వింటున్నప్పుడు రియల్లీ యు ఐ వాస్ గాట్, వెరీ ఎమోషనల్ ఫర్ దిస్ ఫిల్మ్. ఓ రియల్లీ? యాక్చువల్లీ నేను ఉపేంద్ర గారు కూడా ఎమోషనల్ అయ్యారు అని విన్నా మహేష్ చెప్పడం 2 సార్లు. ఐ థింక్ టుమారో ఆల్సో వెన్ లైక్ ఎవ్రీ వన్ హూస్ చిన్న ఎడిట్ లో షోస్ వేస్తాం కదా, ఎవ్రీ వన్ హూస్ వాచ్డ్ ఇట్ గాట్ వెరీ ఎమోషనల్. నాట్ లైక్ అ సాడ్ ఎమోషన్. దట్స్ వాట్ ఐ Happy. లైక్ అబౌట్ దిస్ ఫిల్మ్. యా you Okay. feel, you know, when you feel good in life and you want to cry it out, it's like that. ఎవరు ఒక నెగటివ్ వైబ్ తో వచ్చే సాడ్నెస్ తో వచ్చేది కాదు. లోపల నుంచి ఒక హ్యూమన్ ఎలిమెంట్ టచ్ అయ్యి యు ఫీల్ యు హ్యావ్ అ స్మాల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ యు గెట్ యువర్ దట్స్ ద కైండ్ ఆఫ్. ఓకే, ఫెంటాస్టిక్. సో ఉపేంద్ర గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనకి ఒక విపరీతమైన కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీ హెస్ డన్ అండ్ ఎవ్రీథింగ్, గాడ్ ఇస్ గ్రేట్ అది ఇది అని చెప్పేసి. సో ఎక్కడికి వెళ్తే అక్కడ షూట్ చేసేసేయడం అది ఇది. దాని అంటే ఆంధ్ర కింగ్ గా వై ఉపేంద్ర గారు ఓన్లీ? సినిమా చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ ఆయన ఏంటంటే హీఈస్ రిప్రజెంటింగ్ ఆల్ ద సూపర్ స్టార్స్, ఓకే, బీట్ తెలుగు, మోస్ట్లీ తెలుగు బికాస్ తెలుగు ఫిల్మ్. ఎనీ సూపర్ స్టార్ ఫర్ అ ఫ్యాన్, ఎవరైతే ఆయన అమితాబ్ బచ్చన్ ఊహించుకోవచ్చు. యూ కెన్ ఇమాజిన్ ఎనీ వన్ విత్ హిమ్, ఆంధ్ర కింగ్ సూర్య అనేది. అండ్ పర్సనలీ ఆల్సో హీఈస్ వెరీ గుడ్ విత్, he's one of the very few actors, I think after Rajinikanth garu, he's one of the very few actors who has a lot of philosophy in his life. Konchu eccentric movies teesna sir, the eccentricity is required for the penetration into the masses, the way you say it. But what he's saying anedi, it's very philosophical if you observe. So that ways I think he has that respect with the audience. And సినిమా చూస్తే గానీ మాకు కరెక్ట్ గా తెలీదు వై ఉపేంద్ర గారు అనేది. సో ఎస్, అండ్ హీరోయిన్ గారు మీకు వచ్చిన ప్రశ్నలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మా అమ్మగారు మీ సినిమాలు చూసినప్పుడు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోరా అని అంటుంది. మరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? Nabbo.